ఉత్తరాంధ్రకు త్వరలో మరింత వైభోగం పట్టబోతోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త ఏడాదిలో ట్రయల్ రన్ ని పూర్తి చేసుకుని జూన్ నాటికి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించేలా పనులు కీలక దశకి చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారం కాబోతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. జనవరి నెలలో టెస్ట్ రైడ్ కు సిద్ధమవుతోంది. దాదాపు 92% పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం రన్వే, ఆధునిక టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్ సిస్టమ్స్ అన్ని ఫైనల్ దశలో ఉన్నాయి. ఎయిర్పోర్ట్ టెస్టింగ్ కోసం అవసరమైన రాడార్ సిగ్నల్స్, ఏటీసీ వ్యవస్థలు, జీపీఎస్ నావిగేషన్, లోకలైజర్, వాతావరణ పరిశీలన పరికరాలను ఇప్పటికే టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైతే భోగాపురం విమానాశ్రయం అధికారికంగా ఎయిర్ నావిగేషన్ మంజూరు దిశగా దూసుకువెళ్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ 2026 నాటికి పనులను పూర్తి చేయాలి అన్న ఒప్పందం చేసుకున్నప్పటికీ 6 నెలల ముందు నుంచే రాకపోకలు సాగించేలా ముందుకు సాగుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయి. విశాఖపట్నం, ఒడిశా, తూర్పుగోదావరి ప్రాంతాలకు ఈ ప్రాంతం పెద్ద ఏవియేషన్ హబ్ కానుంది. మరికొన్ని వారాల్లోనే భోగాపురం రన్వేపై ఎగరబోతున్న తొలి విమానం ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది కానుంది. పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారని అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి. కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ, టెక్నికల్గా కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్లింగ్ పెంచుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా స్కిల్లింగ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఎన్హాన్స్ చేయడానికి ఆ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ 4,750 కోట్ల రూపాయలతో 2,203 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగే సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు మొదలు కానున్నాయి. పనుల్లో వేగం పెరిగింది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్నారు. టాక్సీ స్టాండ్, ఎర్త్ వర్క్ పనులు 100% పూర్తయ్యాయి. ప్రధాన బిల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధాన రోడ్ల యాక్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సొంత ప్రాంతం కావడంతో వీలు చిక్కినప్పుడల్లా పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని దీనికి సమీపంలోనే ఏర్పాటు చేయబోతున్నారు.